మనిషి ఎక్కువగా ఎవరి చేతిలో మోసపోతాడో తెలుసా? తెలియని వాళ్ళ చేతిలో కాదు. తెలిసిన వాళ్ళ చేతిలో, అది కూడా బాగా నమ్మిన వాళ్ళ చేతిలో మాత్రమే మోసపోతాడు. ఈరోజు 2 న్యూస్‌లున్నాయి. న్యూస్ పేపర్‌లో చూస్తే ఈరోజు 2 న్యూస్‌లు కూడా నమ్మకానికి సంబంధించిన మోసం చేసిన వాళ్ళ కథలు. ఒకటేమో బాలానగర్‌లో పని మనిషిగా జాయిన్ అయింది ఒక ఆవిడ. తెలిసిన ఆవిడే. రిలేటివ్స్ మళ్ళీ పని మనిషిగా జాయిన్ అయిన తర్వాత ఎండగా ఉంది అని చెప్పి నిమ్మరసం ఇచ్చింది. నిమ్మరసంలో నిద్రమాత్రలు కల్పించింది. నిద్రమాత్రలు కల్పించిన తర్వాత వాళ్ళు మత్తులోకెళ్ళిన తర్వాత 50,00,000 రూపాయలు తీసుకొని ఉడాయించింది. క్యాష్ ప్లస్ బంగారం అదంతా. ఇదంతా తెలిసిన ఆవిడ చేసిన మోసమే. రెండో ఇన్సిడెంట్‌లో జూబ్లీ హిల్స్‌లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉన్న కుర్రాడే 25,00,000 చెక్ల ద్వారా వాటి ద్వారా మ్యానిపులేషన్ చేసి డబ్బులతో పరారైపోయాడు. ఈ 2 కూడా నమ్మకానికి సంబంధించినవే కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలా అని ఎవరిని మనం నమ్మకుండా ఉండలేం. కానీ తెలివిగా నమ్ముదాం. గుడ్డిగా నమ్మితే మాత్రం మోసపోతాం. సైకలాజికల్‌గా చెప్పేది ఏంటి అంటే ఫెమిలియారిటీ బయాస్ అంటారు దీన్ని. తెలిసిన వాళ్ళను నమ్మడానికే ప్రయత్నం చేస్తుంది మన బ్రెయిన్. ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళను గుడ్డిగా నమ్ముతాం. తెలిసిన వాళ్ళను గుడ్డిగా నమ్ముతాం. గుడ్డిగా నమ్మడం కాదు, తెలివిగా నమ్మండి. జాగ్రత్తగా ఉండండి. వీలైతే వివరాలకు ఈరోజు పేపర్లు ఏ పేపర్ చూసినా సరిపోతుంది. నమ్మకానికి సంబంధించిన మోసాలు ఎక్కువ జరుగుతున్న కాలంలో అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. చల్లా శ్రీధర్ రెడ్డి.